కదా హీరో ఒక పలానా హీరోయిన్ దగ్గరికి పోయిండు రాత్రి టైంలో అని చెప్తున్నాడు కదా. ఏ హీరోయిన్ హీరోయిన్ పేరు చెప్పలేను కానీ హీరోయిన్ దగ్గర చెప్పవు ఇన్ని చెప్పినావు గదెందుకు చెప్పవు? మహిళల మీద సానుభూతి అంట. వీని బొంద, వీని బతుకు, వీని పీనుగు, వీని దిక్కుమాలని పిండాకుడు, వీని బతుకుల మన్నుబోయ్య వీడు చెప్పాడంట. గవర్నర్ పట్టుకునే తిట్టిన విధవ వీడు పేరు చెప్పాడంట. వీనికి చెప్పే శాత కాకపోతే అసలు నిజాలైతే కదా అవి చెప్పడానికి వానికి దమ్ము ఉంటుంది. ఆయనకి దిక్కుమాలిన ఇక నేను ఇక బూతులు మాట్లాడలేకపోతున్నా కానీ నేను కూడా ఒక మహిళనే. గతంలో ఈ దరిద్రునికి మేము చెప్పులు ఎత్తినాం, కేసులు పెట్టినాం, ఏం చేసినా కూడా తగ్గుతలేడు. కాబట్టి నేనేమంటున్నా అంటే వీడిని తీసుకొని పోయి ఇమీడియట్గా పట్టుకొని పోయి వీనికి పిచ్చి కుక్క గడిచడానికి తీసుకొని పోతారు చూడు, అట్లా రోడ్డు మీద గుంజుకొని పోయి తీసుకొని పోయి ఆడ వేస్తేనే చక్కగా అవుతారు. లేకపోతే ఏ పని ప్రభుత్వం చేస్తుంటే దానికి అడ్డుకోవడానికి చెడ్డగా క్రియేట్ చేస్తాడు. దాన్ని ఎదుర్కోవడానికి పిచ్చి పిచ్చి కూతలు కూస్తాడు. ఈ పిచ్చి కూతలు కూర్చున్నాను ఎన్ని రోజులు భరిద్దాం మనం ప్రజాపాలన చేద్దామా? ఈ పిచ్చి ముడాకుడు ఇక అనొద్దు, నేను బూతులు వస్తున్నాయి నాకు కానీ ఈ పిచ్చి వెధవ చేసేటటువంటి మాటలు, వీడు మాట్లాడే మాటలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాడు. ఆధారాలు ఒకటి గతంలో రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా కూడా ఆధారాలు పేపర్లో పట్టుకొని చూపించి మరీ మాట్లాడుతున్నాయి. నీకు సిగ్గులేని వెధవల్లారా ఒక్కడు కూడా చూపించకుండా రేవంత్ రెడ్డి మీద ఇంత అబండాలు ఎట్లేస్తారు? దొంగ